కిరణ్ అబ్బవరం కొత్త తెలుగు సినిమా దిల్రుబా రేపు మార్చి 14న హోలీ రోజు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈరోజు 13 గురువారం సాయంత్రం ప్రీమియర్స్ కూడా పడుతున్నాయి. ఇక ఈ సినిమాని ఎంత కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు, ఎంత వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవుతుంది సినిమా అనే లెక్కల్లోకి వెళ్తే తెలంగాణకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3.5 కోట్ల కొన్నారు. అంటే తెలంగాణలో సినిమా హిట్ అవ్వాలి అంటే 3.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి. 3.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే 7 కోట్లు గ్రాస్ రావాలి తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 1.5 కొన్నారు. అంటే ఇక్కడ 3 కోట్లు గ్రాస్ రావాలి, అప్పుడే 1.5 షేర్ వస్తుంది, ఇక్కడ హిట్ అవుతుంది. ఆ తర్వాత మిగిలిన ఆంధ్రాకి ఈ సినిమాని 4 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 4 కోట్లు షేర్ రావాలి ఆంధ్రాలో అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 9 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 9 కోట్లు షేర్ వస్తే తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవుతుంది. 9 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే 18 కోట్లు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే రావాలి, సినిమా బాగున్నా బాలేకున్నా. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి సినిమాని 2 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే ఇక్కడ 4 కోట్లు గ్రాస్ రావాలి, అప్పుడు 2 కోట్ల షేర్ వచ్చి ఓవర్సీస్లో కర్ణాటకలో హిట్ అవుతుంది. అలా టోటల్గా దిల్రుబా సినిమాను 11 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 11 కోట్లు షేర్ రావాలి అంటే ఓవరాల్గా 22 కోట్లు గ్రాస్ రావాలి, అప్పుడే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవుతుంది. ఇక ఆ పైన లాభాలు వస్తే హిట్టు, సూపర్ హిట్టు, బ్లాక్ బస్టర్. అలా పెద్ద టార్గెట్ ఏం కాదు. 11 అంటే 22 కోట్లు గ్రాస్ పెద్ద కష్టమేం కాదు మన కిరణ్ అబ్బవరంకి. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన కా సినిమాని కూడా 10 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అప్పుడు ఆ సినిమాకు 20 కోట్లు షేర్ వచ్చిందంటే 40 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ఆ సినిమా. సో దాంట్లో సగమే కావాలి, ఇప్పుడు 22 కోట్లే. ఈ సినిమా ముందు స్టార్ట్ చేశాడు కాబట్టి అంత బాగా ఉండకపోవచ్చు, బట్ బాగా ప్రమోట్ చేశారు. ట్రైలర్ అయితే బాగానే ఉంది. సో చెప్పలేము, ఈ వీకెండ్కి ఈ శుక్ర శని ఆది హోలీ హాలిడే ఉండడం వల్ల సినిమా బాగుంది అని టాక్ వస్తే, డీసెంట్ టాక్ వచ్చినా 20 కోట్ల గ్రాస్ వచ్చేస్తుంది, 10 కోట్ల షేర్ వచ్చి సినిమా హిట్ అవుతుంది. బట్ ప్రాబ్లం అంతా మనకు పోటీలో ఇంకో సినిమా ఉంది, కోర్ట్ అనేసి, ప్రియదర్శిది, నాని ప్రొడ్యూస్ చేసిన సినిమా. మరి ఆ సినిమాకు బాగా టాక్ వస్తే మరి ఈ సినిమాకి పడిపోతుంది. లేదా 2 హిట్ అవుతాయా, 2 ఫెయిల్ అవుతాయా అనేది, ఏదో ఒకటి మాత్రమే హిట్ అవుతుందని చూడాలి. బట్ మన కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడుకుంటే 22 కోట్లు అనేది పెద్ద సమస్య కాదు. సినిమాకు డీసెంట్ టాక్ బాగుంది అని వస్తే 3 రోజుల్లోనే కొట్టేస్తాడు, శుక్ర శని ఆదివారంలోనే. మరి చూడాలి, మరి తర్వాత వస్తున్న హిట్ సినిమా కాబట్టి కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి. ప్రమోషన్స్ బాగానే చేశాడు, బజ్ అయితే బాగుంది, చాలామందికి తెలుసు ఈ సినిమా వస్తుంది అనేసి. సో ఈ హోలీకి, యంగ్స్టర్స్కి, యూత్కి కొద్దిగా కలర్ఫుల్ ఎంటర్టైనింగ్ సినిమా కావచ్చు. ఈరోజు ప్రీమియర్స్లో టాక్ బయటకు వస్తుంది. సో రేపు మరి ఏమంటారు కలెక్షన్స్, ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి అనేది చూడాలి. అది మన కిరణ్ అబ్బవరం కొత్త సినిమా, అతని 10వ సినిమా దిల్రుబా. టార్గెట్ వచ్చేసి 11 కోట్ల షేర్, అంటే 22 కోట్ల గ్రాస్. సినిమా బాగున్నా బాలేకున్నా, టాక్ ఎలా ఉన్నా 22 కోట్ల గ్రాస్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది. చూద్దాం మరి. ఓకే, బాయ్.